హాస్పిటల్లో సిరి వెంటనే ఇక్కడ ముడుపు పెట్టేసరికి తను ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది కదా. ఇక అది చూసి డాక్టర్స్ షాక్ అయిపోతారు. ఇక తన గురించి తెలుసుకోవాలని చెప్పేసి తన మొహానికి ఉన్న ఆ ప్లాస్టిక్ సర్జరీ చేశాను కదా, వెంటనే అది విప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇక తన కొడుకును తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నేను ఎక్కడున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఏడుస్తుండగా సిస్టర్ ఈ విషయం అంతా చెప్తుంది. ఆ రోజు మీరు ఇక ఆటో దగ్గర నుంచెళ్ళి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ టైంలో మిమ్మల్ని కాపాడి మా హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ మీ ప్రాణాన్ని కాపాడమని చెప్పేసి సిస్టర్ వెంటనే సిరికి చెప్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి సిరి బాధపడుతూ ఉంటుంది. నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ విధంగా అంటుండగా ఆ సమయంలో ఇక తనకు కావలసిన వాళ్ళు ఎవరు లేరు, నా కొడుకు మాత్రమే నాకున్నాడని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సిరి. సరే, ఇక నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను అని ఈ విధంగా అనేసరికి వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నా చెప్పు, వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పిస్తానని చెప్పేసేసరికి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇక విహారి గుర్తొచ్చేస్తాడు సిరికి. వెంటనే అతని నెంబర్కి ఫోన్ చేయమని నెంబర్ చెప్తుంది. అప్పుడు వెంటనే సిస్టర్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఈలోపు పిల్లల్ని తీసుకొని ముడుపు పెట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్తుండగా ఆ దారిలో విహారికి ఫోన్ వస్తుంది. కొత్త నెంబర్ అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక హలో ఎవరని చెప్పేసి అనేసరికి మీరెవరు సార్ అనేసరికి నేను విహార్ని, మీరెవరు? నేను హైదరాబాద్ నుంచి యశోద హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఇక మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్, మీరు వెంటనే యశోద హాస్పిటల్ దగ్గరికి వస్తారా అనేసరికి వెంటనే ఏంటి యశోద హాస్పిటలా, అసలు అక్కడి నుంచి నా కాల్ రావడం ఏంటి? అదే సార్, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, త్వరగా మీరు ఇక్కడికి వస్తే అన్ని విషయాలు జరిగిన విషయాలన్నీ చెప్తాం సార్ అనేసరికి వెంటనే ఏమైంది విహారి గారు అని చెప్పేసి సంధ్య అడుగుతూ ఉంటుంది. యశోద హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా విహార్ అయిన తర్వాత యశోద హాస్పిటల్ నుంచి ఎలా అని చెప్పేసి ఈ విధంగా అక్కడ అసలు ఎందుకు కాల్ వచ్చింది, ఒకవేళ సిరి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందేమో అనేసరికి బ్యాట్మ్యాన్ వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం, ఒకవేళ అమ్మ అక్కడ ఉండొచ్చేమో అనేసరికి సరే అని చెప్పేసి వెంటనే రిటర్న్ అవుతారు హైదరాబాద్కి. ఈలోపు పిల్లల కోసం అని చెప్పేసి సహస్ర ఎదురు చూస్తూ ఉంటుంది. అదేంటత్తయ్య ఇంకా బావ రావట్లేదు అనేసరికి ఒకసారి ఫోన్ చేయమ్మా అని చెప్పేసేసరికి వెంటనే సహస్ర ఇక విహారికి ఫోన్ చేస్తుంది. ఏంటి బావ ఇంకా రావట్లేదు, సిరి కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా, వస్తున్నాను, కాకపోతే ఇక ఒక 2-3 గంటలు పడుతుంది, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. హైదరాబాద్కా? ఎందుకు బావా? హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకవేళ సిరి గురించి ఆచూకీ తెలిసిందేమో, డాక్టరు అక్కడి నుంచి ఫోన్ చేశారు అనేసరికి ఏంటి బావా, అయినా ఇప్పుడున్న సమస్యలకు పెద్ద తలనొప్పిగా మారిపోయిన మళ్ళీ ఎందుకు, అయినా ఇప్పుడు ఆ సమస్యను మధ్యలో వదిలిపెట్టి రాలేం కదా సహస్ర, నేను వస్తున్నానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే ఏంటే మళ్ళీ ఏం జరిగింది అని చెప్పేసి పద్మాక్షి అంటుండగా ఏమో అమ్మ, బావ రోజు రోజుకి కనీసం నా మాట కూడా వినిపించుకోవట్లేదు, హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చిందట. ఏ హాస్పిటల్? యశోద హాస్పిటల్ అనేసరికి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. యశోద హాస్పిటల్లోనే లక్ష్మి సహస్ర అక్కడ డెలివరీ అవుతారు కదా, హాస్పిటల్ గురించి వెంటనే ఇక సహస్ర చెప్పేస్తుంది. హాస్పిటల్ నుంచి వెళ్ళి కాల్ వచ్చిందని చెప్పేసి ఎందుకు ఫోన్ చేశారట కనుక్కున్నావా అనేసరికి ఏమమ్మా, అక్కడ ఏదో సిరి ఉందని చెప్పేసి తెలుసుకున్నాడట, ఆ విషయం ఇందాక చెప్పాడు. సిరియా? ఆ హాస్పిటల్లో కదా ఆ లక్ష్మిను ఇప్పుడు ఇది డెలివరీ అయింది, ఒకవేళ లక్ష్మి బిడ్డే ఈ ఇంట్లో పెరుగుతుందని ఏ డాక్టర్ అయినా చూసి చెప్తే నిజం మొత్తం బయటపడుతుంది కదా, ఇప్పుడు యశోద హాస్పిటల్ నుంచలే కదా, ఒకవేళ విహారి ఆ డాక్టర్ కలిసిందంటే నిజాలన్నీ బయటపడుతూ ఉంటాయి అని పద్మాక్షి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా వెంటనే హాస్పిటల్లో కూర్చుంటుంది కదా, ఇక సిరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి కాల్ చేసి మాట్లాడదామని చెప్పేసి పద్మాక్షి అనుకుంటుంది. కానీ హాస్పిటల్లో డాక్టర్ నెంబర్ మారిపోతుంది. ఇప్పుడు విహారి అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం బయటపడితే ఆ తర్వాత ఇక సహస్ర బిడ్డ లక్ష్మి బిడ్డ అని తెలిసిపోతుంది. వాడు ఇంట్లోకి వచ్చి నిజం బయట పెట్టిన తర్వాత అప్పుడు ఇంట్లో
ఇక ఉగ్ర తాండవం చేస్తాడు. అప్పుడు మమ్మల్ని శాశ్వతంగా బయటికి గెంటేసి ఇక నమ్మించి మోసం చేశారని, లక్ష్మిని కూడా ఇలా నమ్మించి మోసం చేశారని నిజాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. సహస్రకు అసలు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్పేసి వాడికి తెలిసిపోయిన తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో, అసలు ఇప్పుడు ఏం చేయాలి, నేను హైదరాబాద్కి వెళ్ళనా అనే విధంగా పద్మాక్షి కంగారు పడుతుండగా, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదే, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏదో చెయ్యని తప్పు చేసినట్టుగా అంత కళ్ళల్లో భయం ఏంటి? నీకేం చెప్పనే, ఏం చెప్పాలో అనే విధంగా పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా అంబిక వీళ్ళ దగ్గరకు వస్తుంది. ఏంటక్క, ఇక పిల్లల్ని తీసుకొని వస్తున్నాడా విహారీ? పిల్లలు దొరికారట పిన్ని అనేసరికి అంబిక షాక్ అయిపోతుంది. అంతేకాదు పిన్ని, ఇప్పుడు ఆ సిరి గురించి కూడా తెలుసుకున్నాడట. ఇప్పుడు ఆ సిరిని హాస్పిటల్లో ఉందని చెప్పేసి అందుకనే ఇప్పుడు బావ అక్కడికి వెళ్తున్నాడు. వద్దు బావ అని చెప్పినా కూడా నా మాట వినిపించుకోవట్లేదు. అసలు ఏంటి సహస్ర, మీరిద్దరు భార్య భర్తలేనా? కనీసం భార్య మాట వినిపించుకోకుండా వీడు ఇలా చేస్తుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? సహస్ర, నువ్వు ఇలాగే అన్నిటికీ కాంప్రమైజ్ అవుతూ ఉంటే ఇక నీ కాపురం ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత నీకు విలువ కూడా ఉండదు అనే విధంగా అంబిక బయటకు వస్తుంది. ఇదేంటి ఒక్కటనుకుంటే ఇన్ని అవుతున్నాయి. సిరి గురించి తెలిసిపోయింది. ఆ సిరి విహారీ కలవకుండా ఉండాలి. అంతేకాకుండా పిల్లలు కూడా సేఫ్గా బయట వచ్చారు కదా అని సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్ జరిగిన విషయం చెప్తాడు. ఇప్పుడు వెంటనే ఎలాగైనా హైదరాబాద్లో యశోద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ సిరి గురించి తెలుసుకొని ఇక మళ్ళీ తిరిగి ఈ ఊళ్ళో అడుగు పెట్టకుండా కావాలి. అది బ్రతుకుందంటే ఒక్కొక్క నిజం బయటపడుతుంది కదా అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది. లోపు వెంటనే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఇక డాక్టర్ని కలిసిన తర్వాత, డాక్టర్ మీరు ఇందాక సిస్టర్ నాకు ఫోన్ చేసింది. ఓ మీరు విహారి గారిని. సరే విహారి గారు, అసలు మీరు ఎందుకు అంత అర్జెంటుగా కాల్ చేశారు? ఏం జరిగింది? ఏం లేదు విహారి గారు, మాకు ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి కోమాల స్టేజ్లో ఉంది. కానీ ఈరోజు మాత్రమే అకస్మాత్తుగా లేచి కూర్చుంది. అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్, ఇక తన జీవితం మొత్తం మాకు చెప్పింది. అందుకే మీకు ఫోన్ చేసి ఇక్కడ రప్పించాం. అంటే మా అమ్మ బ్రతికే ఉందా డాక్టర్? బ్రతికే ఉంది నాన్న. మీ అమ్మ నీకోసమే మళ్ళీ తిరిగి బ్రతికొచ్చింది. కాకపోతే తన మొహం కాస్త కాలిపోయింది. అందుకే తన మొహానికి ఇక క్లాత్ చుట్టాం. మేబీ ఆపరేషన్ కూడా జరిగిపోయింది. ఇప్పుడు తను బ్రతికే ఉందంటే నిజాలు కూడా బయటపడతాయి కదా విహారీ. దీని వెనుకాలుండి ఎవరు నాటకం ఆడిచ్చారో ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడితే అప్పుడు ఖచ్చితంగా ఇక వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి సంధ్య అంటుంది. అవును సంధ్య గారు, వెంటనే సిరి గారితో మాట్లాడితే నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. డాక్టర్ తనని కలవచ్చా? వైనాట్? ఇక అమ్మ బ్రతికే ఉంది బ్యాట్మెన్, మా అమ్మ బ్రతికే ఉంది. ఆ ఆంజనేయ స్వామి పవర్ఫుల్, చెప్పాను కదా ఆ ఆంజనేయ స్వామి పవర్ఫుల్ అని చెప్పేసి పండు చెప్పాడు కదా అనే విధంగా ఇక సిరి అంటూ ఉంటుంది. సరే లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇక ఆ లోపలికి అంటే తను వార్డులోకి వెళ్తూ ఉంటారు. అలా కూర్చున్న సిరి ఈ లోపలికి వీళ్ళందరూ కలిసి అంటే విహారీ, సంధ్య, పిల్లలు కలిసి లోపలికి వెళ్ళి చూసేసరికి విహారీ షాక్ అయిపోతాడు అనేది తెలుసుకుందాం.